హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, భారతదేశంలోని ఒక మధ్యతరగతి ఇంట్లో పుట్టి పెరిగిన అందమైన అమ్మాయి అనుపమ. ఆమె పేరుకు తగ్గట్టే ఆమె అందం, సుగుణాలు కూడా చుట్టూ ఉన్న వారిని ఆకట్టుకునేవి. అనుపమ కళ్ళు పెద్దగా, నల్లగా ఉండి ఆ ముఖంలోని ప్రశాంతతను ప్రతిబింబించేవి. ఆమె నవ్వు పాలనురుగులా స్వచ్ఛంగా అందరికీ సంతోషాన్ని పంచేలా ఉండేది. అనుపమ తల్లిదండ్రులు రామారావు, సీతామహాలక్ష్మి. రామారావు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. సీతామహాలక్ష్మి గృహిణిగా ఇంటి బాధ్యతలన్నీ చూసుకునేది. అనుపమకు ఒక తమ్ముడు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. వారిల్లు చాలా చిన్నదైన సంతోషం, ప్రేమానురాగాలతో నిండి ఉండేది. చిన్నప్పటి నుంచి అనుపమకు చదువు అంటే చాలా ఆసక్తి. ఆమె ఎప్పుడు పుస్తకాలతోనే కాలం గడిపేది. ఆమె చదువులు రాణించడం చూసి తల్లిదండ్రులు చాలా సంతోషించేవారు. అయితే అనుపమకు తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమ ఆమె తాతయ్య పైనే. ఆమె తాతయ్య వెంకట్రామయ్య, సీతామహాలక్ష్మి తండ్రి. ఆయనకు అనుపమ అంటే ప్రాణం. అనుపమ కూడా తాతయ్య వద్దే ఎక్కువ సమయం గడిపేది. ఆయనతో కలిసి కథలు వినడం, ఆటలాడుకోవడం ఆమెకు చాలా ఇష్టం. అనుపమ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేది. కానీ తాతయ్య ఎప్పుడు ఆమెను తిట్టేవాడు కాదు. బదులుగా ఆమె అల్లరిని ఆస్వాదిస్తూ ఆమెను మరింత ప్రేమించేవాడు. కాలం గడుస్తున్న కొద్దీ అనుపమ చిన్నప్పటి అల్లరి తగ్గి చదువుపై దృష్టి పెరిగింది. ఆమె డిగ్రీ పూర్తి చేసి ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఆమె ఉద్యోగంలో కూడా చాలా శ్రద్ధగా పనిచేసి త్వరగానే మంచి పేరు తెచ్చుకుంది. అనుపమకు ఉద్యోగం చేయటం వల్ల స్వయం ప్రతిపత్తి పెరిగింది. ఆమెకు తన జీవితాన్ని సొంతంగా నిర్ణయించుకోవాలనే ఆలోచన మొదలైంది. అయితే అనుపమకు చిన్నప్పటి నుంచి ఒక కల ఉండేది. అదేమిటంటే అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళటం. అమెరికాలోని జీవన విధానం, అక్కడ అవకాశాలు ఆమెని బాగా ఆకట్టుకునేవి. ఆమె తరచుగా అమెరికా గురించి పుస్తకాలు చదివేది, సినిమాలు చూసేది. అనుపమ తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. వారు భారతదేశంలోని అబ్బాయిల సంబంధాలు చూస్తూ ఉండగా అనుపమ మాత్రం అమెరికా సంబంధం కోసం ఎదురు చూస్తుంది. ఒకరోజు ఆమెకు ఒక అమెరికా పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి పేరు సాయి. అతను అమెరికాలోని ఒక ప్రఖ్యాత సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని కుటుంబం కూడా చాలా మంచిదని విన్నారు. అనుపమ ఈ సంబంధం గురించి వినగానే చాలా సంతోషించేది. ఆమెకు అమెరికా వెళ్ళే అవకాశం వచ్చిందని భావించి వెంటనే పెళ్లి కొప్పుకుంది. కానీ అనుపమ నిర్ణయాన్ని ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. వారు ఆమెను అమెరికా పంపటం ఇష్టం లేక భారతదేశంలోని అబ్బాయిల్ని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. కానీ అనుపమ తన కలు నెరవేర్చుకోవాలని మొండిగా పట్టుబట్టింది. చివరికి ఆమె తాతయ్య వెంకట్రామయ్య కూడా ఆమెకు నచ్చెప్పడానికి ప్రయత్నించాడు. అతను అనుపమతో, అమ్మ, అమెరికా వెళ్తే నీకు చాలా అవకాశాలు ఉంటాయి. కానీ అక్కడ నువ్వు ఒంటరిగా ఉండాలి. నీకేమైనా సమస్య వస్తే నీకు సాయం చేయడానికి ఎవ్వరు ఉండరు. ఇక్కడే ఉంటే మేమందరం నీకు తోడుగా ఉంటాం అని అన్నాడు. కానీ అనుపమ తాతయ్య మాట వినలేదు. ఆమె తన కళ్ళ ముందు తాతయ్య మాటలు వినపడలేదు. చివరికి అనుపమ తల్లిదండ్రులు ఆమె ఇష్టాన్ని గౌరవించి పెళ్లి కొప్పుకున్నారు. పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. అనుపమ సాయిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళింది. విమానం రెక్కలు మేఘాల్ని చీల్చుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాయి. కిటికీలోంచి బయట చూస్తున్న అనుపమ కళ్ళల్లో ఎన్నో ఆశలు, గుండెల్లో ఎంతో ఉత్కంఠ. తన పక్కనే సీట్లో కూర్చున్న భర్త సాయి వైపు అరచేతిలో చెంప ఆంచుకొని ఎంతో ఆరాధనగా చూసింది. అమెరికా వెళ్ళాలన్న తన చిరకాల స్వప్నం నెరవేరుతున్న క్షణాలవి. చేతుకున్న పారాని రంగింక పచ్చిగానే ఉంది. మెడలో పసుపు తాడు ఇంకా కొత్త పెళ్లి కూతురి కలను ఉట్టిపడేలా చేస్తుంది. కానీ సాయి మాత్రం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని తన ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటూ పూర్తిగా తన లోకంలో తాను ఉన్నాడు. సాయి, ఏంటా పని? కనీసం నా వంక కూడా చూడరా అని మనసులోనే అనుకుంటూ చిన్నగా నిట్టూర్చింది అనుపమ. పెళ్లి హడావిడి, ప్రయాణం బడలిక వల్ల అలసిపోయి ఉంటాడని తన్ను తాను సర్ది చెప్పుకుంది. కిటికీ వెలుపల తెల్లటి మంచు కొండలు కనిపిస్తున్నాయి. అప్పుడే ఆ మదిలో
తన తాతయ్య వెంకట్రామయ్య గారు విమానాశ్రయంలో వీడుకోలు పలికిన దృశ్యం మెదిలింది. అను, నా చిట్టి తల్లి, ఎక్కడ 7 సముద్రాలు దాటి వెళ్ళిపోతున్నావు? నీకు ఏ కష్టం వచ్చినా ఈ తాతయ్య రాలేడమ్మా. జాగ్రత్త, వాడు నేను పూల్లో పెట్టి చూసుకోవాలి, లేదంటే నా ప్రాణాలు ఇక్కడే తల్లడిల్లిపోతాయి అంటూ తాతయ్య కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు అనుపమ గుండె బరువెక్కింది. అదేంటి తాతయ్య, సాయి చాలా మంచివాడు. అమెరికా సంబంధం అంటే అదృష్టం ఉండాలి. నువ్వేం భయపడకు, నీ మహారాణిలా ఉంటాను అని నవ్వుతూ తాతయ్య కన్నీళ్లు తుడిచింది. కానీ ఇప్పుడు ప్రయాణంలో సాయి చూపిస్తున్న నిర్లిప్తత, ఆ మౌనం ఎందుకో ఆ మనసులో సన్న నలజడిని సృష్టిస్తున్నాయి. విమానం న్యూయార్క్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. బయట వాతావరణం గడ్డ కట్టేంత చలిగా ఉంది. సాయి తన లగేజ్ తీసుకుని చాలా వేగంగా అడుగులు వేస్తున్నాడు. అనుపమ తన పట్టుచీర సరిచేసుకుంటూ పెద్ద ట్రాలీ బ్యాగులను లాక్కుంటూ అతని వెనకే పరిగెత్తాల్సి వస్తుంది. సాయి, కొంచెం ఆగండి, బ్యాగులు బరువుగా ఉన్నాయి అని అనుపమ పిలిచినా అతను వెనక్కి తిరిగి చూడకుండానే, కమాన్ అనుపమ, ఇక్కడ ఇండియాలో లాగా నెమ్మదిగా నడిస్తే కుదరదు, అందరూ ఫాస్ట్గా ఉండాలి, క్యాబ్ వెయిట్ చేస్తుంది అని కసురుకున్నాడు. అనుపమకు ఒక్కసారిగా షాక్ తగిలినట్టయింది. పెళ్లి చూపుల్లో ఎంతో మర్యాదగా నవ్వుతూ మాట్లాడిన సాయి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? బహుశా విదేశాల్లో ఉండే పద్ధతి ఇదేనేమో అని తన్ను తాను సముదాయించుకుంది. క్యాబ్ ఎక్కిన తర్వాత అమెరికా వీధులను, ఆకాశ హర్మాలను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో కొత్త ప్రపంచాన్ని చూస్తున్న ఆనందం ఉంది. కానీ పక్కన భర్త తోడు లేదన్న చిన్న వెలితి కూడా ఉంది. క్యాబ్ ఒక పెద్ద అపార్ట్మెంట్ ముందు ఆగింది. సాయి తన ఫ్లాట్ తాళం తీసి లోపలికి వెళ్ళాడు. ఇదే మన ఇల్లు అని చెప్పి తన బ్యాగ్ సోఫాలో పడేసి నేరుగా వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. అనుపమ ఆ ఇంట్లో కుడికాలు పెట్టి ప్రవేశించింది. ఇల్లు చాలా విలాసవంతంగా ఉంది. పెద్ద టీవీ, ఖరీదైన సోఫాలు, అందమైన డైనింగ్ టేబుల్, అన్నీ బాగున్నాయి. కానీ ఎందుకు ఆ ఇంట్లో ఒక ఇల్లాలు ఉండే కల లేదు. అంతా ఒక యంత్రం అమర్చినట్టుగా నిర్జీవంగా ఉంది. కాసేపటికి సాయి బయటికి వచ్చి, అనుపమ, నాకు చాలా టైర్డ్గా ఉంది, నేను పడుకున్నాను, ఫ్రిడ్జ్లో బ్రెడ్ జామ్ ఉన్నాయి, నువ్వు తినేసి పడుకో, బెడ్రూమ్ అటువైపు ఉంది అని చెప్పి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. పెళ్లి కూతురు మొదటిసారి తన భర్త ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలుకుతారని, ఎన్నో కబుర్లు చెబుతారని ఆమె ఊహించుకుంది. కానీ ఆ రాత్రి ఆ చల్లటి దేశంలో, ఆ పెద్ద అపార్ట్మెంట్లో అనుపమ ఒంటరిగా కిటికీ దగ్గర నిలబడి ఏడ్చింది. తాతయ్య చెప్పిన మాటలు పదే పదే చెవుల్లో మారుమోగుతున్నాయి. ఏంటి ఈ జీవితం? నీ కలలు గన్న అమెరికా ఇదేనా? నా భర్త ఎందుకు నాతో ఇంత కఠినంగా ఉంటున్నాడు అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంది. మరుసటి రోజు ఉదయం అనుపమ తొందర నిద్రలేచి తలస్నానం చేసి అందమైన ఎర్రటి పట్టుచీర కట్టుకొని నుదుట పెద్ద కుంకుమొట్టు పెట్టుకుని తయారైంది. వంటగదిలోకి వెళ్ళి ఉప్మా, కాఫీ తయారు చేసింది. సాయి నిద్రలేచి వస్తూనే అనుపమను చూసి విసుక్కున్నాడు. ఏంటిదంతా? పొద్దున్నే పట్టుచీరలు, ఈ హడావిడి ఏంటి? ఇక్కడెవరు ఇవన్నీ పట్టించుకోరు, జీన్సు టీషర్ట్ వేసుకోవడం నేర్చుకో అన్నాడు మొహం చిట్లించి. కొత్త పెళ్లి కూతుని కదండి, అందుకే ఇలా తయారయ్యాను, కాఫీ చేశాను, తాగుతారా అని ఆప్యాయంగా అడిగింది అనుపమ. నాకు టైం లేదు, ఆఫీస్కి లాగిన్ అవ్వాలి అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. అనుపమ జీవితం ఒకే గదికి పరిమితమైపోయింది. సాయి ఎప్పుడు ఆఫీస్ పని, ల్యాప్టాప్ లేదా ఫోన్లో మునిగిపోయి ఉంటాడు. రాత్రులు ఎప్పుడూ ఆలస్యంగా వస్తాడు. అప్పటికి అనుపమ నిద్రపోయి ఉంటుంది. ఇద్దరి మధ్య కనీసం 5 నిమిషాల పాటు కూడా సరిగ్గా మాటలు ఉండవు. అనుపమకు భారతదేశంలో ఉన్న తన ఇల్లు, అమ్మనాన్నల ప్రేమ, ముఖ్యంగా తన తాతయ్య గారాబం చాలా గుర్తుకు వస్తున్నాయి. ఒకరోజు సాయంత్రం ఇండియా నుండి వాళ్ళమ్మ సీతామహాలక్ష్మి ఫోన్ చేసింది. హలో అను, ఎలా ఉన్నావమ్మా? అమెరికా ఎలా ఉంది? అల్లుడుగా నిన్ను బాగా చూసుకున్నారా అని ఎంతో ఆతురతగా అడిగింది. అనుపమ గొంతులో దుఃఖం తన్నుకొస్తున్నా దాన్ని బలవంతంగా దిగమింగుకొని, చాలా బాగుందమ్మా, సాయి నన్ను మహారాణిలా చూసుకున్నాడు, ఇక్కడ అన్నీ చాలా బాగున్నాయి, నాకేం లోట్లేదు అని అబద్ధం చెప్పింది. తన బాధను తల్లిదండ్రులకు చెబితే
వాళ్ళు తల్లడిల్లిపోతారని ఆమెకు తెలుసు. ముఖ్యంగా తాతయ్య ఈ విషయం తెలిస్తే తట్టుకోలేడు. అందుకే తన కన్నీళ్లను తనలోనే దాచుకుంది. కానీ అనుపమ మనసులో ఎన్నో ప్రశ్నలు. సాయి ఎప్పుడు తన ఫోన్కు పాస్వర్డ్ ఎందుకు మారుస్తుంటాడు? రాత్రిళ్ళు బాల్కనీలోకి వెళ్ళి ఎవరితోనో గంటల తరబడి ఎందుకు గుసగుసలాడుతూ ఉంటాడు? తను అడిగితే ఆఫీస్ ప్రాజెక్ట్ గురించి ఇండియా టీంతో కాల్ అని ఎందుకు అబద్ధాలు చెబుతున్నాడు? ఒక భార్యగా ఆ మనస్సు కీడును శంకిస్తుంది. తన భర్త ప్రవర్తన వెనుక ఏదో పెద్ద రహస్యం దాగి ఉందని ఆ మంతరాత్మ చెబుతుంది. ఒక ఆదివారం ఉదయం సాయి ఏదో మీటింగ్ ఉందని చెప్పి బయటకు వెళ్ళాడు. అనుపమ ఇల్లు శుభ్రం చేయాలని నిర్ణయించుకుంది. సాయి వాడి పర్సనల్ వార్డ్రోబ్ ఎప్పుడు లాక్ చేసి ఉంటుంది. కానీ ఆ రోజు పొరపాటున అతను తాళం తీసే ఉంచాడు. బట్టలు సర్దుదామని అనుపమ ఆ బీరువా తలుపు తీసింది. లోపలంతా చిందరవందరంగా ఉంది. బట్టల మధ్యలో ఒక చిన్న చెక్క పెట్టె కనిపించింది. దాని మీద ఆంగ్లంలో మెమోరీస్ అని రాసి ఉంది. ఏదో తెలియని ఉత్కంఠంతో అనుపమ ఆ పెట్టెను తెరిచింది. అందులో కొన్ని ఫోటోలు, ఒక డైరీ, కొన్ని బహుమతులు ఉన్నాయి. ఆ ఫోటోలు చూడగానే అనుపమ గుండె ఆగినంత పనైంది. ఆ ఫోటోలో సాయి పక్కన ఒక అమెరికన్ అమ్మాయి ఉంది. ఇద్దరు చాలా చనువుగా ఉన్నారు. ఒక ఫోటోలో సాయి ఆ అమ్మాయి నుదుటిపై ముద్దు పెడుతున్నాడు. ఇంకో ఫోటోలో ఇద్దరు ఉంగరాలు మార్చుకున్న దృశ్యం ఉంది. అనుపమ చేతులు వణకటం మొదలయ్యాయి. ఊపిరి తీసుకోవటం కష్టంగా అనిపించింది. కళ్ళ నుండి కన్నీళ్లు జలపాతంలా రాలుతున్నాయి. ఆ డైరీని తెరిచి చదివింది. అందులో సాయి ఆ అమ్మాయి గురించి రాసుకున్న ప్రేమ వాక్యాలు ఉన్నాయి. ఆ అమ్మాయి పేరు ఎమిలీ. ఎమిలీని సాయి పెళ్లి చేసుకున్నాడని, ఇద్దరు కలిసి జీవించారని ఆ డైరీలోని రాతలను బట్టి అర్థమవుతుంది. అంటే సాయికి నాకంటే ముందే పెళ్ళైపోయిందా? మరి నన్ను పెళ్ళెందుకు చేసుకున్నాడు? నా జీవితంతో ఎందుకు ఆడుకున్నాడు అని అనుపమ అప్పుడే కుప్పగూలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. తన కన్నవారిని ప్రాణంగా ప్రేమించి తాతయ్యను కాదని ఎన్నో ఆశలతో 7 సముద్రాలు దాటి వస్తే తనకు దక్కింది ద్రోహమా? ఒక పరాయి దేశంలో తనకెవరు లేని చోట తను నమ్మించి మోసం చేసిన భర్తతో తనెలా బతకాలి? గడియారంలో ముళ్ళు టక్ టక్ మని శబ్దం చేస్తూ ముందుకు కదులుతుంది. కానీ అనుపమ జీవితం మాత్రం ఆ గదిలో ఆ చెక్క పెట్టె ముందు స్తంభించకపోయింది. కిటికీ బయట మంచు కురుస్తూ వాతావరణం ఎంత చల్లగా ఉందో అనుపమ గుండె కూడా అంతకంటే ఎక్కువ మొద్దుబారిపోయింది. చేతిలో ఉన్న ఫోటోల వైపు చూస్తున్న కొద్దీ ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా ప్రవహిస్తూనే ఉన్నాయి. పెళ్లికి ముందు తన మనసులో అల్లుకున్న రంగుల కళ్ళన్నీ ఇప్పుడొక్కసారిగా నల్లబడిపోయాయి. అమెరికా అనగానే ఎగిరి గంతేసిన తన పిచ్చితనానికి ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఆమెకు అర్థమవుతుంది. తాతయ్య, నువ్వెంత మొత్తుకున్నా నేను వినలేదే. నా కలల మాయలో పడి నీ మాటను, నీ అనుభవాన్ని గౌరవించలేకపోయాను. ఇప్పుడు చూడు నా పరిస్థితి ఎలా ఉందో అని తనలో తను కుమిలిపోతూ ఏడ్చింది. చేతికున్న పారాన్ రంగు ఇంకా పూర్తిగా పోలేదు. కానీ ఆమె జీవితంలో మాత్రం రంగులన్నీ మాయమైపోయి ఆ ఫోటోలో సాయి కళ్ళలో కనిపిస్తున్న ఆనందం, ఆ ప్రేమ తనతో ఉన్నప్పుడు ఏ ఒక్క క్షణమైనా కనిపించిందా అని ఆలోచించింది. లేదు, తనతో ఎప్పుడు ఒక యంత్రంలా, ఒక బాధలా మాత్రమే ప్రవర్తించాడు. ఆ ఎమిలి అనే అమ్మాయి వైపు చూస్తున్నప్పుడు అతని ముఖంలో ఉన్న వెలుగు తనతో 7 అడుగులు వేస్తున్నప్పుడు లేదు. సాయంత్రం 6 గంటలు దాటుతుంది. బయట తలుపు చప్పుడైంది. సాయి ఆఫీస్ నుండి వచ్చాడు. తలుపు తీసి లోపలికి వస్తూనే కోట్ను సోఫాలో విసిరేసి, అనుపమ, ఒక కప్పు కాఫీ తీసుకురా, విపరీతమైన చలిగా ఉంది అని అరుస్తూ బెడ్రూమ్ వైపు అడుగులు వేశాడు. గదిలోకి అడుగుపెట్టిన సాయికి అక్కడ ఉన్న దృశ్యం చూసి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. నేల మీద కూర్చొని ఉన్న అనుపమ ఆ ముందు తెరిచి ఉన్న తన పర్సనల్ వార్బోర్డ్, దాని పక్కనే చిందరవందరంగా పడి ఉన్న ఫోటోలు, డైరీ. సాయి ముఖంలో రంగులు మారాయి. క్షణాల్లో అతనిలో భయం, ఆ వెంటనే కోపం కట్టలు తెంచుకున్నాయి. ఏమిటిది అనుపమ? నా పర్సనల్ లాకర్ ఎందుకు తెరిచావు? నా వస్తువులను ముట్టుకునే హక్కు నీకెవరిచ్చారు అంటూ కోపంగా అరుస్తూ ముందుకొచ్చాడు. అనుపమ నెమ్మదిగా నేల మీద నుండి పైకి లేచింది. ఆమె కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న కన్నీళ్లు ఇప్పుడు ఒక రకమైన ఆవేశంగా,
సూటి ప్రశ్నలుగా మారాయి. చేతిలో ఉన్న సాయి ఎమిలీల పెళ్లి ఫోటోను అతని ముఖం ముందు ఉంచి, హక్కు గురించి మాట్లాడుతున్నారా సాయి గారు? ఒక భార్యగా నా భర్త గదిలో ఉన్న వస్తువులు సర్దే హక్కు నాకు లేదా? సరే, నా హక్కుల గురించి పక్కన పెడదాం. ముందు ఇదేమిటో చెప్పండి. ఎవరు ఈ ఎమిలీ? ఈ ఫోటోలో మీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్న దృశ్యం ఏమిటి? ఈ డైరీలో మీరు ఆమె కోసం రాసిన ప్రేమ కవితలు ఏమిటి? చెప్పండి సాయి, నాకు నిజం తెలియాలి అని గట్టిగా అడిగింది. ఆమె గొంతు వణుకుతుంది, కానీ అందులో వెనక్కి తగ్గే ఉద్దేశం లేదు. సాయికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ ఫోటోను లాక్కోవడానికి ప్రయత్నించాడు, కానీ అనుపమ వెనక్కి తగ్గింది. నన్ను తాకొద్దు సాయి, ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీకంతకుముందే పెళ్లి జరిగిందా? ఈ అమెరికన్ అమ్మాయితో మీరు జీవితం పంచుకున్నారా? నిజం చెప్పండి అని నిలదీస్తుంది. ఇక దాచడానికి ఏమీ లేదని సాయికి అర్థమైంది. నిట్టూరుస్తూ మంచం మీద కూర్చున్నాడు. 2 చేతులతో తలను పట్టుకుని కాసేపు మౌనంగా ఉన్నాడు. గదిలో నిశ్శబ్దం ఆవరించింది. అనుపమ గుండె వేగం పెరిగింది. అతని చెప్పబోయే నిజం తన జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుందని ఆమెకు తెలుసు. అవును అనుపమ, సాయి గొంతు పెగిల్చుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. నువ్వు చూస్తున్నది నిజమే. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు ఎమిలీ. నేను అమెరికా వచ్చిన కొత్తలో నా కాలేజీలో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరం ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నాం. 3 ఏళ్ల క్రితమే ఇక్కడ రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నాం. నా జీవితం, నా సర్వస్వం ఎమిలీనే అన్నాడు సూటిగా కిందకు చూస్తూ. ఆ మాటలు వినగానే అనుపమ చెవుల్లో ఎవరో సీసం కరిగించి పోసినట్లు అయింది. మరి మరి నేనెవర్ని సాయి? నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? నా మెడలో ఈ 3 ముళ్ళు ఎందుకు వేశారు? అగ్నిసాక్షిగా నా చెయ్యి ఎందుకు పట్టుకున్నారు? వెక్కి వెక్కి ఏడుస్తడిగింది. సాయి తలెత్తి అనుపమ వైపు చూశాడు. నాకు వేరే దారి లేకపోయింది అనుపమ. మా అమ్మ నాన్నలకు ఇవన్నీ చెబితే తట్టుకోలేరు. వాళ్ళు చాలా పాతకాలపు పద్ధతులు పాటించేవారు. ఒక ఫారిన్ అమ్మాయిని, అది మన మతం మన కులం కాని అమ్మాయిని కోడలుగా ఇంటికి తీసుకువెళ్తే వాళ్ళ ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. నా చదువు కోసం, నా అమెరికా ప్రయాణం కోసం నాన్న తన జీవితకాలపు సంపాదన అంతా ఖర్చు పెట్టాడు. వాళ్ళని ఎదిరించి నేను ఎమిలీని ఇండియాకు తీసుకురాలేను. అలాగని ఎమిలీని వదిలేసి నేను బతకలేను. అందుకే వాళ్లను నమ్మించడానికి ఇండియా వచ్చి వాళ్ళు చూసిన సంబంధం చేసుకోవాల్సి వచ్చింది. నువ్వైతే అమెరికా రావాలని ఆశతో ఉన్నావు కాబట్టి ఇక్కడికి వచ్చాక మెల్లగా సర్దుకుపోతావని నేను పెళ్లి చేసుకున్నాను అని చాలా నిర్లక్షణంగా అసలు నిజం చెప్పేశాడు. అనుపమకు తల తిరిగిపోయింది. ఒక మనిషి ఇంత స్వార్థంగా ఎలా ఆలోచించగలడు? సర్దుకుపోవడమా? అంటే నీ దృష్టిలో పెళ్లి అంటే ఒక నాటకమా? నీ తల్లిదండ్రులను మోసం చేయటానికి, వాళ్ళను సంతోషపెట్టడానికి నన్ను ఒక పావులా వాడుకున్నావా? నా జీవితం, నా ఆశలు, నా కలలు ఇవన్నీ నీకు ఆటబొమ్మలా కనిపించాయా సాయి? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి నువ్వు నీ ప్రియురాలతో ఎలా సంతోషంగా ఉండగలవనుకున్నావు అని ఆక్రోశించింది. చూడు అనుపమ, జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు అరచి గీపెట్టిన ప్రయోజనం లేదు. నేను ఎమిలీని వదలను. అది అసాధ్యం. అలాగని ఇప్పుడే నీకు విడాకులు ఇస్తే మా ఇంట్లో వాళ్లకు నా బండారం తెలిసిపోతుంది. అందుకే నీకు ఆఫర్ ఇస్తున్నాను. నువ్వు ఇంట్లోనే ఉండు. నీకు కావలసిన డబ్బు, బట్టలు, తిండి అన్నీ నేను ఇస్తాను. నువ్వు ఇండియాకు ఫోన్ చేసినప్పుడు మాత్రం మనం సంతోషంగా ఉన్నామని నాటకమాడు. ఒక 2 ఏళ్లు గడిచాక మన మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని చెప్పి మ్యూచువల్ కన్సెంట్తో విడాకులు తీసుకుందాం. ఇప్పుడు నువ్వు నీ దారిన వెళ్ళిపోవచ్చు. నేను నా దారిన వెళ్ళిపోతాను. అంతవరకు నువ్వు సైలెంట్గా ఉంటే నీకే మంచిది అని ఒక వ్యాపార ఒప్పందంలో మాట్లాడాడు సాయి. ఆ మాటలకు అనుపమ అవాక్కయింది. ఆఫర్? నా జీవితాన్ని నాశనం చేసి మళ్ళీ నాకే ఆఫర్ ఇస్తున్నావా? నా స్థానంలో నీ చెల్లెలు ఉంటే ఇలాగే ఆఫర్ ఇస్తావా సాయి? డబ్బు, తిండి ఇస్తే సరిపోతుందా? ఒక భార్యకు కావాల్సింది భర్త ప్రేమ, గౌరవం. అవి ఇవ్వలేని నువ్వు నాకు డబ్బు ఆశ చూపుతున్నావా? చీ, నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది.
అమెరికా మోజులో పడి ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మా అమ్మ నాన్నల ప్రేమను, నా తాతయ్య మాటను కాదని వచ్చినందుకు దేవుడు నాకు తగిన శిక్షే వేశాడు అని కుప్పగొలిపోయి నేల మీద పడి ఏడ్చింది. సాయికి ఆమె ఏడుపు వింటూ ఉంటే చిరాకు వేసింది. నీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పాను. రేపు ఉదయం కల్లా ఒక నిర్ణయానికి రా. నువ్విక్కడ బతకాలంటే నా మాట వినక తప్పదు. నీకిక్కడ ఎవరు లేరు, చేతిలో చిల్లి గవ్వలేదు. నీ వీసా కూడా నా మీద ఆధారపడి ఉంది. నా మీద కోపంతో బయటకు వెళ్తే అడుక్కోవాల్సిందే. ఆలోచించుకో అని గట్టిగా చెప్పి తన బట్టలు తీసుకుని పక్క గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. అనుపమ రాత్రంతా ఆ చల్లటి నేల మీద కూర్చుని ఎండిపోయింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారి కారి ఎండిపోయాయి. మెదడు మొద్దుబారిపోయింది. ఇప్పుడు తను ఏం చేయాలి? ఇండియాకు ఫోన్ చేసి అమ్మ నాన్నలకు నిజం చెప్పాలా? చెబితే ఏమవుతుంది? తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళ గుండెలు పగిలిపోతాయి. పైగా తన చెల్లెలికి ఇంకా పెళ్లి కాలేదు. తన జీవితం ఇలా అయిందని తెలిస్తే సమాజం వాళ్ళను బతకనివ్వదు. పరువు కోసం ప్రాణాలు తీసుకునే మధ్యరైతు కుటుంబం తనది. వాళ్ళను బాధపెట్టడం ఇష్టం లేదు. పోనీ తాతయ్యకు చెప్పాలా? వద్దు, తాతయ్య ఈ పెళ్లి వద్దు అని ఆయన ఎంత బ్రతిమలా అన్నా వినకుండా ఎగిరెగిరి పడింది తనే కదా. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఆయనకు ఈ నిజం చెప్పాలి? తన బాధను విని ఆ వయసులో ఆయన తట్టుకోగలరా? లేదు, ఎవరికి చెప్పకూడదు. తన తప్పుకు తన కుటుంబ సభ్యులను శిక్షించకూడదు. అలా అని సాయి చెప్పినట్లు ఈ ఇంట్లో ఒక బానిసలా పడి ఉండాలా? 2 ఏళ్ల పాటు వాడి నరకంలో తాను కూడా భాగం కావాలా? ఎమిలితో వాడు కొలుకుతూ ఉంటే చూస్తూ భరించాలా? లేదు. అనుపమ రక్తం ఉడికిపోయింది. తాను భారతదేశంలో పుట్టిన మధ్యతరగతి ఆడపిల్ల. కష్టాలను ఎదిరించడం తన రక్తంలోనే ఉంది. చిన్నప్పటి నుంచి చదువులో ముందున్న తాను ఏ రోజు ఎవరి మీద ఆధారపడలేదు. ఉద్యోగం చేసి తన కాళ్ళ మీద తాను నిలబడింది. అలాంటిది ఇప్పుడు ఈ అమెరికాలో ఒక మోసగాడి దయాదాక్షిణ్యాల మీద ఎందుకు బతకాలి? తన పరిస్థితి ఇప్పుడు ఒక పంజరంలో చిక్కున్న పక్షి లాంటిది. పంజరం బంగారుదే కావచ్చు, కానీ స్వేచ్ఛ లేదు. ఆ పంజరాన్ని బద్దలు కొట్టుకుని బయటకు వెళ్ళాలంటే తన రెక్కలకు బలం కావాలి. తన దగ్గర డబ్బు లేదు. ఇక్కడెవరి పరిచయాలు లేవు. H4 డిపెండెంట్ వీసా మీద ఉన్నాం. తనిక్కడ అధికారికంగా ఉద్యోగం చేయడానికి వీల్లేదు. సాయికి ఈ విషయం తెలుసు కాబట్టి అంత ధీమాగా బెదిరించాడు. తెల్లవారుజామున 4 గంటలవుతుంది. కిటికీలోంచి మంచు తెరలను చీల్చుకుంటూ సూర్యకిరణాలు లోపలికి వస్తున్నాయి. ఆ వెలుతురుతో పాటే అనుపమ మనసులో కూడా ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త ధైర్యం ఉదయించింది. కన్నీళ్లు తుడుచుకుని పైకి లేచింది. అద్దం ముందు నిలబడింది. చెదిరిపోయిన జుట్టు, ఉబ్బిన కళ్ళు, రాలిపోయిన బొట్టు. తనను తాను చూసుకుంటే జాలి వేసింది. కానీ ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఏడుపు లేదు. ఒక దృఢ నిశ్చయం ఉంది. బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుంది. ఆ రోజే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. సాయికి తలొగ్గే ప్రసక్తి లేదు. అలాగని ఇండియాకు పారిపోయి పిరికిదాండ్ల మిగిలిపోకూడదు. ఈ దేశంలోనే నిలదొక్కుకోవాలి. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. సాయి తను మోసం చేసినందుకు చట్టబద్ధంగా అతనికి బుద్ధి చెప్పాలి. కానీ ఇవన్నీ ఒకే రోజులో జరగవు. దానికి సమయం కావాలి, ఓపిక కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా వ్యూహం కావాలి. ఉదయం 8 గంటలకు సాయి నిద్రలేచి హాల్లోకి వచ్చాడు. అనుపమ కిచెన్లో ఉంది. అతనికి ఆశ్చర్యం వేసింది. రాత్రంతా ఏడ్చి మూలన పడి ఉంటుందని అనుకున్నాడు. కానీ అనుపమ ప్రశాంతంగా కాఫీ కలుపుతుంది. సాయి ఆమె దగ్గరకు వచ్చి, ఏంటి అనుపమ, రాత్రి నేను చెప్పిన దాని గురించి ఆలోచించావా? ఏంటి నీ నిర్ణయం అని అడిగాడు నిర్లక్ష్యంగా. అనుపమ అతని వైపు తిరిగి కాఫీ కప్పు అతనికి ఇస్తూ చాలా ప్రశాంతమైన గొంతు చెప్పింది. ఆలోచించాను సాయి, మీరు చెప్పింది నిజమే. ఇక్కడ నాకెవరు లేరు. నా వీసా మీ మీదే ఉంది. నా తల్లిదండ్రులకు ఈ నిజం చెప్పి వాళ్ళను బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ప్రస్తుతానికి నేను ఇక్కడే ఉంటాను. సాయి ముఖంలో ఒక విజయ గర్వం కనిపించింది. తను అనుకున్నట్టే ఈ మధ్యతరగతి ఆడపిల్ల భయపడిపోయింది అని లోపల లోపల నవ్వుకున్నాడు. గుడ్ డెసిషన్. నీకేమైనా డబ్బు కావాలంటే
నా క్రెడిట్ కార్డ్ ఇస్తాను వాడుకో. మనం ఒకరి పనుల్లో ఇంకొకరం జోక్యం చేసుకోకుండా ఉందాం. నేను నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను. నువ్వు నీ పనులు చేసుకో అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు సాయి. అతను వెళ్ళగానే అనుపం పెదవులపై ఒక సన్నని నవ్వు మెరిసింది. అది ఓటమిని అంగీకరించిన నవ్వు కాదు, రాబోయే యుద్ధానికి సిద్ధమవుతున్న వీరనారి నవ్వు. సాయికి తెలియని విషయం ఏమిటంటే సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడే లోపల సునామీ రూపుదిద్దుకుంటుందని. తనిక్కడ ఉండేది వాడి భిక్షతో కాదు, తన యుద్ధానికి వనరులు సమకూర్చుకోవడానికి. ఆ రోజు నుండి అనుపం ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇంట్లో సాయితో అనవసరంగా ఒక మాట కూడా మాట్లాడడం మానేసింది. వంట చేయడం, తన గదిలో తను ఉండటం, తన చదువు, తన డిగ్రీ సర్టిఫికేట్ను బయటకు తీసింది. ఆమె బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో చేసింది. ఇక్కడ అమెరికాలో ఎలాగైనా ఉన్నత చదువు చేయాలని నిర్ణయించుకుంది. స్టూడెంట్ వీసాకి మారితే తన సాయి మీద ఆధారపడవలసి అవసరం ఉండదు. క్యాంపస్లో పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఆ దిశగా అంతర్జాలంలో సమాచారం వెతకడం మొదలుపెట్టింది. ఒకవైపు అమెరికా యూనివర్సిటీల గురించి, అడ్మిషన్ల గురించి రీసెర్చ్ చేస్తూనే ఇంకోవైపు తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి పుస్తకాలు చదవటం ప్రారంభించింది. ఇండియా నుండి అమ్మ నాన్నలు ఫోన్ చేసినప్పుడు ఏమాత్రం బెదరకుండా చాలా సంతోషంగా ఉన్నట్టు మాట్లాడేది. సాయి చాలా బిజీగా ఉన్నాడమ్మా, అందుకే మీతో మాట్లాడలేకపోతున్నాను. నన్ను చాలా బాగా చూసుకున్నాడు అని కన్నీళ్లు దిగమింగుతూ అబద్ధం చెప్పేది. తాతయ్యతో మాట్లాడేటప్పుడు మాత్రం ఆమె గొంతు వణుకుతుంది, కానీ ఎలాగోలా కవర్ చేసేది. రోజులు వారాలుగా మారుతున్నాయి. సాయి తన ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాడు. వీకెండ్స్ వస్తే ఎమిలీని కలవటానికి వెళ్ళిపోయేవాడు. సోమవారం ఉదయం నేరుగా ఆఫీస్కి వెళ్ళేవాడు. అనుపమకు ఇప్పుడు అవేమీ బాధ కలిగించటం లేదు. ఆమె తన లక్ష్యం మీద పూర్తిగా దృష్టి పెట్టింది. ఆన్లైన్లో కొన్ని కోర్సులు చేయటం మొదలుపెట్టింది. స్థానికంగా ఉన్న లైబ్రరీకి వెళ్ళటం అలవాటు చేసుకుంది. అక్కడ లైబ్రరీలో ఆమెకు ఒక భారతీయ మహిళ పరిచయం అయింది. తన పేరు శాంతి. శాంతి వయసులో అనుపమ కంటే పెద్దది. ఆమె కూడా కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా వచ్చి స్థిరపడింది. శాంతితో పరిచయం అనుపమకు కాస్త ఊరటనిచ్చింది. ఇద్దరు తరచుగా కలుసుకునేవారు. అయితే అనుపమ తన కుటుంబ పరిస్థితుల గురించి, సాయి గురించి శాంతికి ఏమీ చెప్పలేదు. కేవలం చదువు, కెరీర్ గురించి మాట్లాడేది. శాంతి ఒకరోజు అనుపమతో, అను, నువ్వు చాలా తెలివైన దానివి. ఇలా ఖాళీగా ఇంట్లో కూర్చోడం ఎందుకు? మాస్టర్స్కి అప్లై చేయొచ్చు కదా. నా పరిచయాలతో ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుంటాను అని అంది. అనుపమకు ప్రాణం లేసి వచ్చినట్టు అయింది. నిజంగానే శాంతి ఆంటీ, నాకు ఆ సాయం చేస్తే నా జీవితాంతం రుణపడి ఉంటాను అంది ఆనందంగా. అనుపమ జీవితంలో ఆశల చిగురులు మళ్ళీ తొలుగుతున్నాయి. కానీ సాయికి ఈ విషయాలు తెలియకుండా చాలా జాగ్రత్త పడుతుంది. తన గత్తలపు ఎప్పుడు లోపల నుండి వేసుకుని ఉండేది. సాయి ఆమెను పూర్తిగా నిర్లక్ష్యం చేయటం కూడా ఆమెకు ఒక రకంగా కలిసి వచ్చింది. సాయి ప్రవర్తనలో ఏ మార్పు లేదు. తను ఆడుతున్న నాటకంలో అనుపమ పూర్తిగా భాగమైపోయిందని, తన బెదిరింపులకు భయపడిపోయిందని అతని గట్టిగా నమ్ముతున్నాడు. ఇంట్లో అనుపమ ఉన్నా లేనట్టే ప్రవర్తించేవాడు. ఎమిలీతో ఫోన్లో గంటల తరబడి గట్టిగా మాట్లాడుతూ, ఆమెకు వీడియో కాల్స్ చేస్తూ తన ఇష్టానుసారంగా ఉండేవాడు. మొదట్లో ఇదంతా చూసి అనుపమ గుండె తరుక్కపోయేది. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త కళ్ళ ముందే వేరే అమ్మాయితో అంత చనువుగా మాట్లాడుతూ ఉంటే ఏ ఆడది తట్టుకోగలదు? కానీ ఇప్పుడు ఆమెకు సాయి మీద ఎలాంటి ప్రేమ లేదు, కనీసం కోపం కూడా లేదు. కేవలం ఒక రకమైన అసహ్యం మాత్రమే మిగిలింది. వాడి మొహం చూడకుండా ఉండటం కోసం వాడు ఆఫీస్కి వెళ్ళగానే తన లైబ్రరీకి వెళ్ళిపోయేది. వాడు వచ్చే సమయానికి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకునేది. లైబ్రరీ ఇప్పుడు అనుపమకు ఒక దేవాలయంలో మారిపోయింది. అక్కడ ఉన్న పుస్తకాలు, ఆ ప్రశాంత వాతావరణం ఆమెకెంతో స్వాంతనిచ్చేవి. అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ పరిచయమైన శాంతి ఆంటీ ఆమెకు ఒక దేవదూతలా అనిపించింది. శాంతి ఆంటీ ఒకరోజు అనుపమ కోసం కొన్ని యూనివర్సిటీ బ్రోచర్లు తీసుకొచ్చింది. అను, ఇవిగో మన దగ్గరలో ఉన్న
యూనివర్సిటీ వివరాలు. నీ కంప్యూటర్ సైన్స్లో మంచి మార్కులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మాస్టర్ చేయడానికి అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్ వీసా మీదకు మారితే నువ్వు క్యాంపస్లో పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగం తెచ్చుకోవచ్చు అని ఎంతో ఆప్యాయంగా చెప్పింది శాంతి. ఆ మాటలు వింటూ ఉంటే అనుపమ కళ్ళల్లో వెలుగులు నిండాయి. కానీ ఆంటీ, ఇక్కడ ఫీజులు చాలా ఎక్కువగా ఉంటాయట కదా, నా దగ్గర అంత డబ్బు లేదు, సాయిని అడిగే పరిస్థితి లేదు అని అనుపమ తడబడుతూ అంది. అనుపమ సాయి గురించి పూర్తిగా చెప్పలేకపోయినా వారి మధ్య ఏదో సమస్య ఉందని శాంతి ఆంటీకి అర్థమైంది. నువ్వు భయపడకను, తెలివైన విద్యార్థులకు ఇక్కడ చాలా అవకాశాలు ఉంటాయి. ప్రొఫెసర్ల దగ్గర రీసెర్చ్ అసిస్టెంట్గా కానీ టీచింగ్ అసిస్టెంట్గా కానీ చేరితే వాళ్ళే నీ ఫీజు మొత్తం కట్టేస్తారు. పైగా నెల నెల నీ ఖర్చులకు స్టైఫెన్ కూడా ఇస్తారు. రేపు గురువారం కదా, నేను నిన్ను ఆ యూనివర్సిటీకి తీసుకెళ్తాను. అక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆఫీస్లో మాట్లాడదాం అని శాంతి ఆంటీ భరోసా ఇచ్చింది. ఆ రాత్రి అనుపమకు నిద్ర పట్టలేదు. అమెరికా వచ్చిన తర్వాత మొదటిసారి ఆ పెదవులపై ఒక నిజమైన చిరునవ్వు కనిపించింది. తన భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైన లక్ష్యం ఏర్పడింది. రాత్రంతా ల్యాప్టాప్లో యూనివర్సిటీ వివరాలు చూస్తూ ఉండిపోయింది. మరుసటి రోజు ఉదయం సాయి ఆఫీస్కి వెళ్ళగానే అనుపమ పద్ధతిగా ఒక చుడిదార్ వేసుకుని తన సర్టిఫికేట్లన్నీ ఒక ఫైల్లో పెట్టుకుని లైబ్రరీ దగ్గరకు చేరుకుంది. అక్కడి నుండి శాంతి ఆంటీ కారులో ఇద్దరు కలిసి యూనివర్సిటీకి బయలుదేరారు. అమెరికన్ యూనివర్సిటీ క్యాంపస్లోకి అడుగుపెట్టగానే అనుపమకు ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. పచ్చటి లాన్లు, పెద్ద పెద్ద చారిత్రాత్మక కట్టడాల్లాంటి భవనాలు, వీపుకు బ్యాగులు వేసుకుని ఉత్సాహంగా నడుస్తున్న విద్యార్థులు. అదంతా ఒక కొత్త ప్రపంచంలా ఉంది. ఇండియాలో తను చదువుకున్న కాలేజ్ రోజులు ఆమె గుర్తొచ్చాయి. తను మళ్ళీ ఇలాంటి ఒక వాతావరణంలో అడుగు పెట్టబోతున్న ఆలోచనే ఆమెలో కొత్త ఉత్తేజాన్ని నింపింది. ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆఫీస్ వైపు నడుస్తూ ఉండగా అనుపమకు సడన్గా ఇండియా నుండి వాళ్ళ తాతయ్య వెంకట్రామయ్య గారి వీడియో కాల్ వచ్చింది. ఫోన్ స్క్రీన్ మీద తాతయ్య నవ్వుతున్న ముఖం చూడగానే అనుపమ గుండె ఆగిపోయినంత పడింది. కళ్ళు చెమ్మగిల్లాయి. వెంటనే తనను తాను దమాయించుకుని ఒక చెట్టు కింద ఆగి కాల్ లిఫ్ట్ చేసింది. హలో తాతయ్య, ఎలా ఉన్నావు అని నవ్వుతూ అడిగింది అనుపమ తన కన్నీళ్ళను దాచుకుంటూ. నేను బాగానే ఉన్నాను చిట్టి, నువ్వెలా ఉన్నావు? ఏంటి క్యాంపస్ లాగా ఉంది, ఎక్కడికైనా వెళ్ళావా అల్లుడు గారితో అని అడిగారు తాతయ్య. వెనుక ఉన్న వాతావరణం చూసి అవును తాతయ్య, సాయి ఒక మీటింగ్కి వస్తే నేను కూడా సరదాగా వచ్చాను. యూనివర్సిటీ చాలా బాగుంది, సాయి లోపల ఉన్నాడు, నేను బయట వెయిట్ చేస్తున్నాను అని క్షణం ఆలోచించకుండా అబద్ధం చెప్పేసింది అనుపమ. అలాగా, సంతోషం తల్లి, నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి, నీ నవ్వు చూస్తే నా ప్రాణానికి హాయిగా ఉంటుంది అన్నారు తాతయ్య గద్గద స్వరంతో. ఆ మాటలకు అనుపమ మనస్సు కకావికలమైపోయింది. నన్ను క్షమించు తాతయ్య, నీకు అబద్ధం చెబుతున్నందుకు. నువ్వెంతో ప్రేమగా నన్ను కాసావు, కానీ నేను నా పట్టుదల కోసం నీ మాటను ధిక్కరించి ఇక్కడికి వచ్చి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. కానీ నేను ఓడిపోను తాతయ్య, నీ మనవరాలిగా నా కాళ్ళ మీద నేను నిలబడి చూపిస్తాను అని మనసులోనే అనుకుంటూ కాలు కట్ చేసింది. ఎవరను తాతయ్య అని అడిగింది శాంతి ఆంటీ. అవునా ఆంటీ, నా ప్రాణం అంతా మా తాతయ్య మీదే, ఆయనకే చిన్న కష్టం వచ్చినా నేను తట్టుకోలేను అని కళ్ళు తుడుచుకుంది అనుపమ. నీకు చాలా మంచి భవిష్యత్తు ఉందను, పద మనం ఆఫీస్కి వెళ్దాం అని శాంతి ఆంటీ ఆమెను భుజం తట్టి ముందుకు తీసుకెళ్ళింది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హాల్ డెస్క్ దగ్గరకు వెళ్ళారిద్దరు. అక్కడ చాలామంది విద్యార్థులు క్యూలో నిలబడి ఉన్నారు. అనుపమ శాంతి ఆంటీ కూడా క్యూలో నిలబడ్డారు. హెల్ప్ డెస్క్ వెనుక ఒక యువకుడు కూర్చుని విద్యార్థుల ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానాలు చెబుతున్నాడు. అతను చూడ్డానికి చాలా ప్రశాంతంగా హుందాగా ఉన్నాడు. అతని ముఖంలో ఒక ఆకర్షణీయమైన చిరునవ్వు ఉంది. కళ్ళద్దాల వెనక ఉన్న అతని కళ్ళు చాలా చురుగ్గా ఉన్నాయి. వారంతా రాగానే హలో, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని ఇంగ్లీష్లో పలకరించాడు ఆ యువకుడు. శాంతి ఆంటీ ముందుకొచ్చి
హాయ్ రాహుల్, ఎలా ఉన్నావు? నన్ను గుర్తుపట్టావా అని అడిగింది నవ్వుతూ. రాహుల్ వెంటనే కళ్ళద్దాలు సరిచేసుకొని, అరే శాంతి ఆంటీ, నమస్తే ఆంటీ, ఎలా గుర్తుపట్టకుండా ఉంటాను? లాస్ట్ ఇయర్ దివాళీ ఫంక్షన్లో మీరు చేసిన పాయసం టేస్ట్ ఇంకా నా నాలుక మీదే ఉంది. ప్లీజ్ కూర్చోండి అని చాలా మర్యాదగా వాళ్ళ కుర్చీలు చూపించాడు. అను, ఇతను రాహుల్, ఇక్కడే కంప్యూటర్ సైన్స్లో పిహెచ్డి చేస్తున్నాడు. మన ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ కూడా. ఇక్కడ ఏ స్టూడెంట్కి ఏ కష్టం వచ్చినా ముందుండేది రాహులే అని అనుపమకు పరిచయం చేసింది శాంతి ఆంటీ. అనుపమ నెమ్మదిగా నమస్తే అని చెప్పింది. రాహుల్ ఆమె వైపు చూసి నవ్వి, నమస్తే అండి, చెప్పండి ఆంటీ, నేను మీకు ఎలాంటి సహాయం చేయగలను అని అడిగాడు. శాంతి ఆంటీ అనుపమ పరిస్థితిని కొంచెం వివరించింది. రాహుల్, తన అనుపమ H4 వీసా మీద ఇక్కడ ఉంది. కానీ తను చాలా బ్రిలియంట్ స్టూడెంట్. తనకి ఇక్కడ మాస్టర్ చేయాలని ఆసక్తిగా ఉంది. డిపెండెంట్ వీసా నుండి స్టూడెంట్ వీసాకి ఎలా మారాలో, అలాగే అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందామని వచ్చాము. రాహుల్ వెంటనే తన ముందున్న సిస్టంలో కొన్ని వివరాలు ఓపెన్ చేస్తూ, తప్పకుండా ఆంటీ, అనుపమ గారు మీ సర్టిఫికేట్స్ ఒకసారి చూడొచ్చా అని అడిగాడు. అనుపమ తన ఫైల్ను అతనికి ఇచ్చింది. రాహుల్ ఆ మార్కుల జాబితాను చాలా జాగ్రత్తగా పరిశీలించాడు. ఆమె యూనివర్సిటీ టాపర్ అని, కంప్యూటర్ సైన్స్లో ఆమె చేసిన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయని గమనించాడు. వావ్, మీ అకాడమిక్ రికార్డ్స్ ఎక్సలెంట్గా ఉంది అనుపమ గారు. నిజం చెప్పాలంటే మా యూనివర్సిటీలో ప్రొఫెసర్ రిచర్డ్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆయనకు మంచి రీసెర్చ్ అసిస్టెంట్ కావాలి. మీ ప్రొఫైల్ దానికి కరెక్ట్గా సరిపోతుంది. నేను రేపు ఆయనతో మాట్లాడి మీ ప్రొఫైల్ పంపిస్తాను. ఆయనకు నచ్చితే మీ ఫీజు మొత్తం ఆయనే వేవ్ ఆఫ్ చేస్తారు. పైగా ప్రతి నెల మీకు జీతం కూడా వస్తుంది అని ఎంతో ఉత్సాహంగా చెప్పాడు రాహుల్. అనుపమకు ఆ మాటలు నమ్మశక్యంగా అనిపించలేదు. నిజంగానే రాహుల్ గారు నాకు అంత అదృష్టం ఉంటుందంటారా అని అడిగింది కళ్ళల్లో ఆశతో. అదృష్టం కాదు అనుపమ గారు, మీ ప్రతిభ. మీలాంటి టాలెంట్ స్టూడెంట్స్ ఖాళీగా ఇంట్లో కూర్చోవడం కరెక్ట్ కాదు. ఇకపోతే వీసా స్టేటస్ చేంజ్ గురించి ఒక లాయర్తో మాట్లాడాలి. దానికి మీ భర్త అంగీకారం, అతని కొన్ని డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది. అవన్నీ ఒకసారి అరేంజ్ చేసుకోగలిగితే మిగతా ప్రాసెస్ అంతా నేను దగ్గరుండి చూసుకుంటాను అని భరోసా ఇచ్చారు రాహుల్. అమెరికా వచ్చిన తర్వాత అనుపమ ఒక అబ్బాయితో ఇంత గౌరవంగా, ఇంత మర్యాదగా మాట్లాడడం ఇదే మొదటిసారి. సాయి తన్ను చూసిన ఆధిపత్య చూపులు, రాహుల్ కళ్ళల్లో కనిపిస్తున్న గౌరవానికి మధ్య ఉన్న వ్యత్యాసానికి ఆ మనసు ఇట్టే గ్రహించింది. ఒక మనిషి మరొక మనిషికి ఎటువంటి స్వార్థం లేకుండా సహాయం చేయడానికి ఎలా ముందుకొస్తాడో రాహుల్ని చూస్తే అర్థమవుతుంది. చాలా థ్యాంక్స్ రాహుల్ గారు, మీరు నాకు చేస్తున్న ఈ సహాయం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అని చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పింది అనుపమ. అయ్యో, దానికి థ్యాంక్స్ ఎందుకు, ఇది నా బాధ్యత. మీరు ముందు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేయండి అని తన విజిటింగ్ కార్డ్ ఇచ్చారు రాహుల్. అక్కడి నుండి తిరిగి వస్తూ ఉంటే అనుపమ మనసు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. ఒక పెద్ద భారం దిగిపోయినట్టు, ఒక కొత్త మార్గం కనిపించినట్టు అనిపించింది. శాంతి ఆంటీకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అనిపించింది. కారులో వస్తున్నంతసేపు రాహుల్ చెప్పిన మాటలే ఆ మనసులో మెదులుతున్నాయి. మీలాంటి టాలెంటెడ్ స్టూడెంట్స్ ఖాళీగా ఇంట్లో కూర్చోవడం కరెక్ట్ కాదు. ఈ మాటలు ఆమెకు మరింత బలాన్నిచ్చాయి. కానీ ఇంటికి రాగానే ఆమెను వాస్తవం పలకరించింది. రాహుల్ చెప్పినట్లు వీసా మార్చుకోవాలంటే సాయి డాక్యుమెంట్స్ కావాలి. అతని పాస్పోర్ట్ కాపీ, అతని ఉద్యోగ వివరాలు, అన్నిటికంటే ముఖ్యంగా అతను తన స్పాన్సర్గా ఒక సంతకం చేయాలి. ఈ విషయాలన్నీ సాయితో ఎలా మాట్లాడాలి? అసలే వాడు తను ఒక బానిసలా చూస్తున్నాడు. ఇప్పుడు తను చదువుకుంటాను, యూనివర్సిటీకి వెళ్తాను అంటే వాడు ఒప్పుకుంటాడా? ఖచ్చితంగా గొడవ చేస్తాడు. సాయికి తన ఎదుగుదల ఇష్టం ఉండదు. ఆ రాత్రి అనుపమ తీవ్రంగా ఆలోచించింది. సాయితో గొడవ పడితే పని జరగదు. వాడి సైకలాజితో ఆడుకోవాలి. వాడి అహంకారాన్ని దెబ్బతీయకుండానే
తన పంతను నెరవేర్చుకోవాలి. దానికి ఒకే ఒక మార్గం ఉంది. సాయికి అనుమానం రాకుండా వాడికి మేలు జరుగుతున్నట్టు నమ్మించటం. మరుసటి రోజు ఉదయం సాయి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. అనుపమ 2 కప్పుల కాఫీ తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది. సాయి ఎదురుగా కూర్చుంది. సాయి ఆమె వైపు వింతగా చూశాడు. ఏంటి ఈరోజు నా ఎదురుగా కూర్చున్నావు? ఎనీ ప్రాబ్లం అని అడిగాడు నిర్లక్ష్యంగా. అనుపమ ముఖంలో ఎలాంటి భావాలు కనిపించకుండా చాలా ప్రశాంతంగా మాట్లాడింది. సాయి, మనం ఒక అగ్రిమెంట్కి వచ్చాం కదా, 2 ఏళ్ల తర్వాత మనం విడాకులు తీసుకోవాలి. అప్పుడు నేను ఇండియా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? నాకంటూ ఒక కెరియర్ ఉండాలి కదా. ఇంట్లో ఇలా రోజంతా ఖాళీగా కూర్చోటం నాకు బోరింగ్గా ఉంది. అందుకే నేను మాస్టర్స్ చదువుదామని డిసైడ్ అయ్యాను. సాయి వ్యంగ్యంగా నవ్వాడు. ఓహో, మాస్టర్స్ చేస్తావా? ఇక్కడ యూనివర్సిటీ ఫీజులు ఎంత ఉంటాయో తెలుసా? లక్షల్లో ఉంటాయి. నా దగ్గర అంత డబ్బు లేదు నీ ఫీజులు కట్టడానికి. నా ఎమిలీ కోసం నేను ఇల్లు కొనుక్కోవాలి. నీ మీద ఇన్వెస్ట్ చేసే ఉద్దేశం నాకు లేదు అన్నాడు మొహం మీద కొట్టినట్టు. అనుపమ ఈ సమాధానం ముందే ఊహించింది. నేను మిమ్మల్ని ఫీజు అడగడం లేదు సాయి. నాకు స్కాలర్షిప్ వస్తుంది. నేను చదువుకుంటే మీకు ₹1 కూడా ఖర్చు ఉండదు. పైగా నేను H4 వీసా నుండి F1 వీసాకి మారిపోతే రేపు మనం విడాకులు తీసుకునేటప్పుడు మీకు ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ రావు. నా వీసా నా సొంత అవుతుంది కాబట్టి మీకు నా బాధ పూర్తిగా తప్పుతుంది. ఎమిలీకి కూడా ఈ సంతోషం కలిగించే విషయమే కదా అని చాలా తెలివిగా వాడికే లాభం అన్నట్టు మాట్లాడింది. సాయి కాసేపు ఆలోచించాడు. అనుపమ చెప్తున్న దాంట్లో లాజిక్ ఉందనిపించింది. అనుపమ స్వతంత్రంగా మారితే రేపు విడాకుల సమయంలో భరణం అడిగే అవకాశం ఉండదు. తన వీసా స్టేటస్ మార్చుకుంటే తన మీద డిపెండెంట్గా ఉండదు. ఓకే, కానీ దీనికి నేనేం చేయాలి అని అడిగాడు కాస్త ఆసక్తిగా. పెద్దగా ఏమీ లేదు. వీసా మార్పిడి ఫామ్ మీద మీరు నా స్పాన్సర్గా ఒక సంతకం చేయాలి. మీ I-797, I-94 పాస్పోర్ట్ కాపీలు ఇస్తే నేను అప్లై చేసుకుంటాను. అంతా ఆన్లైన్లోనే అయిపోతుంది. మీరెక్కడికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పింది అనుపమ. సాయి తన ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుంటూ, సరే, సాయంత్రం వచ్చాక ఆ డాక్యుమెంట్స్ కాపీలు ఇస్తాను. నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, కానీ నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు. నీ చదువు నీ గోల నా మీద రుద్దద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. అనుపమకు ఒక పెద్ద యుద్ధం గెలిచినంత ఆనందం వేసింది. తను వేసిన మొదటి అడుగు విజయవంతమైంది. సాయికి తెలియకుండానే వాడి చేత్తోనే తన స్వేచ్ఛకు పునాది వేయించుకుంది. వెంటనే రాహుల్కి కాల్ చేసి ఈ శుభవార్త చెప్పింది. రాహుల్ కూడా చాలా సంతోషించాడు. గ్రేట్ జాబ్ అనుపమ గారు. నేను ప్రొఫెసర్ రీచర్డ్తో మాట్లాడాను. ఆయన మీ ప్రొఫైల్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. వచ్చే వారం మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారు. ఆ ఇంటర్వ్యూలో మీరు బాగా పర్ఫామ్ చేస్తే ఇక మీకంటూ ఎదురుండదు అని చెప్పాడు. అనుపమ ఆ రోజు నుండి ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టింది. పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడి చదువుతుంది. సాయి ఇంట్లో ఉన్నాడన్న ధ్యాసే ఆమెకు లేదు. ఆమె లోకం ఇప్పుడు పుస్తకాలు, కోడింగ్ మరియు తన భవిష్యత్తు. ఇలా ఉండగా ఒక వీకెండ్ రోజు సాయి తన ఇంటికి ఎమిలీని తీసుకొచ్చాడు. అనుపమకు ముందే చెప్పాడు, ఈ వీకెండ్ ఎమిలీ ఇక్కడే ఉంటుంది. నువ్వు నీ గదిలోంచి బయటకు రాకు అని. అనుపమకు వాళ్ళ ముఖాలు చూడడం కూడా ఇష్టం లేదు కాబట్టి తన గదిలోనే ఉండిపోయింది. కానీ బయట హాల్లో ఎమిలీ, సాయిల నవ్వులు, వాళ్ళ సంభాషణ అనుపమ చెవిన పడుతూనే ఉన్నాయి. ఎలిమికి సాయి ఇండియాలో జరిగిన పెళ్లి గురించి, అనుపమ గురించి అన్నీ తెలుసు. ఆమె ఒకసారి సాయితో, సాయి, ఆ ఇండియన్ అమ్మాయికి ఇదంతా తెలిసి ఎలా భరిస్తుంది? ఆమెకు కోపం రాదా? ఆమెకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా అని అడుగుతుండటం అనుపమ విన్నది. దానికి సాయి నవ్వుతూ, అమెరికా అంటే ఉన్న పిచ్చి ముందు వాళ్లకు సెల్ఫ్ రెస్పెక్ట్తో పనిలేదు డార్లింగ్. అయినా ఆమెకు వేరే దారి లేదు. నేను చెప్పినట్లు వినకపోతే రోడ్న పడుతుంది అని ఎగతాళిగా మాట్లాడాడు. ఆ మాటలు విన్న అనుపమ రక్తం మరిగిపోయింది. పిడికిలి బిగించింది. సాయి
నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటో, ఒక ఇండియన్ ఆడపిల్ల పౌరుషం ఏంటో నీకు త్వరలోనే చూపిస్తాను. నువ్వు నన్ను చూసి నవ్వుతున్న ఈ రోజులు ఎంతో కాలం ఉండవు. నా విజయం నీ అహంకారాన్ని ఎలా బద్దలు కొడుతుందో చూస్తూ ఉండు అని మనసులోని ప్రతిజ్ఞ చేసింది. మరి తర్వాత ఏం జరగబోతుంది? అనుపమ సాయిని ఎలా శిక్షిస్తుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.